రీహీట్ చేయడం వల్ల పాయిజనస్ గా మారే 5 ఫుడ్స్. నంబర్ 1 టీ. టీని రీహీట్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్, న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అన్ని పోతాయి. వాటితో పాటు మన ఇండియన్ టీ మిల్క్ అండ్ షుగర్ తో చేయడం వల్ల బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందట. స్టమక్ అప్సెట్, డయేరియా, డైజెస్టివ్ ఇష్యూస్ అండ్ ఇన్ఫ్లమేషన్ రావచ్చట. నంబర్ 2 స్పినాచ్. పాలకూరలో ఐరన్ అండ్ నైట్రేట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. రీహీట్ చేయడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతాయి, విచ్ లీడ్స్ టు క్యాన్సర్. నంబర్ 3 రైస్. రైస్ ను రీహీట్ చేయడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా డబుల్ అయి టాక్సిన్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్ల డయేరియా అండ్ వామిటింగ్స్ రావచ్చట. నంబర్ 4 మష్రూమ్స్. మష్రూమ్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. రీహీట్ చేయడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ మారిపోతుంది. రీహీట్ చేసి తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయట. నంబర్ 5 ఆయిల్. అకార్డింగ్ టు ఫసై, కుకింగ్ ఆయిల్ ని రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఫుడ్ లో టాక్సిక్ మాలిక్యూల్స్ అండ్ ఫ్రీ రాడికల్స్ ని జనరేట్ చేస్తాయి. వీటి వల్ల మన హెల్త్ పైన సెవరల్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పడతాయి, లైక్ క్యాన్సర్ బారిన పడవచ్చట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి కాబట్టి. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.